ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నన్ను రక్షించే శక్తి లేదా? నువ్వెవడు బే? నాకు బి కావాలి బే. ఆడు నా కాడ 10,000 తీసుకుంటూ నెల రోజులు వేస్తానని. నెలపాయ 2 నెలపాయ ఇప్పుడు దొరికిండు కొడుకు. క్రికెట్ బెట్టింగ్ అని 10 రూపాయల వడ్డీ లెక్క 50,000 తీసుకుంటే సలహాలు. అరే ఇండియా ఓడిపోతాను బెట్టింగ్ వేసాం కానీ గెలిచింది, అది నా తప్ప. మాకి ఇండియా ఓడిపోతాం బెట్టింగ్ వేస్తావు బే? నిన్ను బతకనియ బిడ్డ. అన్నా నీ బాకీ సంగతి మర్చిపో, నేను మర్చిపోతా. ఈ నా కొడుకు సచ్చిండు. సగం చచ్చిండు. ఆపిన చెప్పు అన్నా. ఇప్పుడు ఈడాన్ని చంపిండు అనుకో మన పైసలు పోతాయి కదనే. గదే 10,000 మనమే ఇచ్చేసినాం అనుకో ఆడిని మనకు వదిలేస్తాడు. గప్పుడు ఆ కొడుకు తాన 10కి 50 కలిపి వసూలు చేసుకోవచ్చు. తమ్మి నీ 10,000 నేను నీకు ఇస్తా అని నాకు వద్దే రాదురాబాయ్. ఇదిగో తీసుకో. నా పైసలు నాకు వచ్చి నాకు ఈ గబ్బు నా కొడుకు నాకు దేనికి? కోసు తింటాం కూడా పనికిరాడు. గబ్బిళ్ళం లెక్క ఆడుతుండు. అన్నా అదేంటన్నా నన్ను మేత కింద వదిలేసి వెళ్ళిపోతావు. బాకీ తిరిగినాక నీతో నాకు పనే ఉంది బే. కట్ట మైసం మీద నువ్వు వెళ్ళావంటే ఏందిరా కట్ట మైసమ్మా? తెలుసు కదా కట్ట మైసం అంటే సెంటిమెంట్ నాకు. అన్నా అన్న ఎలా రేపు దందాలు ఎట్లా నడుస్తున్నాయి? బ్యాంకులు పైసలు ఇచ్చి ఇన్స్టాల్మెంట్ లెక్క తీసుకుంటాయి. అలాగే ఎవరు కాడు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతాడు. అన్నా నువ్వు ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పరా? ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడతారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 10,000 ఇచ్చే. ఏముందనా తానిస్తానుగా. మనిషికి ఎంత చూపిస్తావరా? కాలు పట్టుకోరా. కాలు పట్టుకోరా. పట్టుకోమని నేను బే. నేనా? ఇంకోసారి పట్టుకున్నా. దినామ సెటిల్మెంట్ అయిపోయిందా? వస్తానే ఇబే అన్నా అవేగా నాకు కొందరికి వచ్చిన చల్ హట్ హట్. అన్నా నీ జేబులోకి వెళ్ళి తీసిన 10,000 ఏమైనా? మరి బుజ్జిగాడు నీకు ఇచ్చిన 10,000? మరి గిట నీ 10,000 ఏమైనా? అన్నా ఆడు మన పైసలు మన చేతుల్లోనే పెట్టి మనది మనకే. బెట్ట కట్టింది నువ్వు, తన్నులు తిన్నది నేను. అందుకే గారా తప్పించా. ఫ్రెండ్ మాత్రం చేయలేవేంటి? అయితే నాకు బీర్ కొట్టి బీర్లకు కూడా కొట్టిస్తారా? వరుసగా ముద్దుగా తలుపులు పడుతున్నారంటే వెళ్ళారా? పని పడలేదే మీకు? ముత్యమెంత పసుపు ముఖమెంత ఛాయ సంవత్సరాన్ని పనికిరాకుండా చెత్తకుంటే
ఆడు మనోళ్ళ కళ్ళలో కారం కొట్టి పారిపోయింది అన్న. రాన్న బైక్ మీద వెళ్ళి పట్టుకుందాం. ఎక్కనా? ఎక్కడా ఎక్కన్నా? ఏదో వాడు ఇదేంట్రా బాబు రైట్ లెఫ్ట్ అంటున్నావు, తొవ్వెక్కడ ఉన్నది ఇక్కడ? బైక్ దిగి చూడన్నా నీకు తెలుస్తుంది. ఏయ్, ఏయ్, పట్టుకున్నా రండి రండి పట్టుకున్నా. అమ్మో, నాకు కట్టంటే భయం బాబు. అమ్మో. ఈసారి నిజంగానే ఇస్తా. ఇదిగో నీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అరే, ఆగండ్రా. ఆడు కాదురా, ఇది ఆగండి. కుర్రోడు మంచోడ్రా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడే ఇచ్చిండు. బాబు నువ్వు బాబు పో. అరే తప్పకుండా తప్పకుండా వదిలేదు సార్, వదిలేదు. ఇందాక నీకు ఇచ్చిన 10,000 ఏమైనా అన్న? జోబులు ఉన్నాయి. బ్యాక్ సీట్ లో కూర్చొని నీ పైసలు కొట్టేసి నీకే ఇచ్చిండు అన్నాడు. అమ్మాయిందన్నా నీ బైక్ కూడా లేపేసిండాడు. ఆడెత్తిన బండబడా, ఆడి కొంపకి నిప్పెట్టా, ఆడిగుండకి సిల్లుబడా, ఎవడయ్యాడు నీ స్కూటర్ని గుద్దిరాడు మా నెల్లూరు చెత్తలారి కింద పడి సావా? ఎవడాడు? పెద్దగా దెబ్బలు తగలలేవే. యో, నీ గురించి ఎవడయ్యా ఏడుస్తా ఉన్నాడో? మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదు? పైకి అట్టగంటున్నాడు గాని బావకి చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తేలేసినాక. ఏంది ఈ కూడా దెబ్బలేనా? మా నెల్లూరులో ఆటిని ఏసకపోయిని అంటారు. అట్నా? మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారక్క? యా ప్లీజ్ పట్టుకుని యాదవా అంటారు. నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క. అక్క తొక్క ఎదవరసల ముయ్యే. వదిన అసలు ఏం జరిగిందంటే ఆ. తమ్ముడు 22-1-4-4-21 3-8-5-16-16 5-19-21 22-15-4-4-21-18-1 4-1-14-9-11-9 14-15-20-9-4-21-12-1 యో, ఏందయ్యా మీ అంకెల భాష? నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా భాష అదర్థమైపోయిందని జా భాష, ఇప్పుడేమో అంకెల భాష. మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా? నాకు అర్థమైందిగా, కానీ నేను చెప్పను. చెప్పవా? ఏమి లేదు అక్కయ్య, ఈ అంకిల్ బస్ చాలా సింపుల్. ఏబిసిడీలన్నీ 26. అది ఏ అంటే 1, ఆ. బి అంటే 2, సి అంటే 3. కరెక్ట్ సింక్ లో ఉన్నావు. మనోడు ఏమన్నాడంటే 3-8-5-16-16 ఏమన్నా 19-21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు. దానికి బాబా ఏమన్నాడంటే 14-15-14-9-11-9 వద్దురా దాని నోడుదోలు ఎక్కువ అన్నాడు. ఏమయ్యా, మేము సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? రాక రాక 10 ఏళ్లకి ఇంటికి ఓ బిడ్డ రాబోతుండాడే. పొరపాటున ఏమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేని వాడు అయ్యుండేవాడుగా. వదిలేవే, వాడు కావాలని చేయలేదు, ఏదో పొరపాటున. పొరపాటు నీది కాదయ్యా, మీ అమ్మ నాయనల్ది. నీ వెనకమాలే గన్న వెనకమాల ఇడిచిపెట్టుండ్లా. ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా. ఒరే ఎదవా, అది నిన్నట్టే. పెరుగువాడు ఎంత పులిస్తే అంత బాగుండదు అక్క. అవును, పిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటావని అట్టి పెట్టుంచా. తిను. ఒరే నిన్నేరా, ఒరే ఆగరా, నీకే చెప్తుంటా. అబ్బో ఏంటి ఫీల్ అయిపోయావా? దేనికి? నేను ఫిట్టింగ్ పెట్టినందుగా, మీ వదిన నేను తిట్టినందుగా. పోరా, బీరు కొంటాం డబ్బులు లెక్క నేడుస్తుంటా. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్, కంగ్రాచులేషన్స్. కానీ రేపు నుంచి నీకు నాకు చాలా తేడా ఉంటుంది రోయ్. ఏంటో అది? నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు అడుక్కుతుంటావు. ఉద్యోగమా? ఎక్కడ? అన్న ఎప్పటి నుంచో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళమని దుబ్బుతూ ఉంటాడుగా, అడగలుగుతా. నీ క్వాలిఫికేషన్ ఉద్యోగం రాదమ్మా. ఉద్యోగం రావడం క్వాలిఫికేషన్ కాదమ్మా, ఇది ఉండాలి. జుట్ట బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ తో నెలకి ₹1,00,000 సంపాదిస్తాను వచ్చాడు. ఈ పేరు గల వాళ్ళ అడ్రస్ కావాలి. ఓ వారం తర్వాత కనిపించండి. ఈ రెండిట్లో నీకు ఏది కావాలి? ఇదిగో అడ్రస్, ఫ్యామిలీ ఫోటో కూడా ఇస్తా. గుడ్ మార్నింగ్ సార్. జాగర్లమూడి కృష్ణకాంత్, ఇదేగా నీ పేరు? అందరూ ముద్దుగా క్రిష్ అంటారు సార్. కొంచెం తలెత్తుతావా? వినయం కొంచెం ఎక్కువైందిలే. నేను వినయ్ గారి తమ్ముడిని సార్. ఓ మా వినయ్ తమ్ముడివా? ఏం చదివానా? డిగ్రీలో ఒక సబ్జెక్టు పోయిందే, ఏం పర్వాలేదు. ఒకటే పాస్ అయ్యాను సార్, మిగతావన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓ పని చెయ్యి, 2050లో కనిపించు. పో పో. సరే సార్, వస్తాను సార్. ఆగాగు ఆగాగు ఆగు.
హ్యాండ్ ఏమైంది? నిజామాబాద్ లో ఉంది సార్. నిజామాబాద్ రోడ్ అక్కడేం చేస్తుంది? అన్నదానమా? ఇట్స్ లాంగ్ సాడ్ స్టోరీ సార్. సింగిల్ లైన్ లో చెప్పరాదు. ఒక బిజీ స్ట్రీట్ సార్. ఒక తల్లి బిడ్డ మాత్రమే రోడ్ దాటుతున్నారు సార్. నేను దాటుతున్నాను సార్. ఈ లోపు ఒక లారీ గుర్తేసిందా? గుద్దనిస్తానా సార్. అమ్మయ్య. తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడేశాను. తర్వాత చూసుకుంటే నా చేతికి దూరంగా పడుంది. హాస్పిటల్కి వెళ్తే నా చేయి మళ్ళీ ఎతకదన్నారు. అప్పుడు బిడ్డ తల్లి ఏందో తెలుసా సార్? నాకెట్ట తెలుస్తుంది సార్? చెప్పేది వినండి సార్. బాబు కాపాడి నీ చేతిని మా ఇంటికి గోడకు తగిలించుకుని రోజు పువ్వులతో కాయలతో పూజించుకుంటాను, నాకు ఇవ్వవా అని అడిగింది సార్. నువ్వు ఇచ్చేసావా? నిజామాబాద్ తీసుకెళ్ళిపోయింది సార్. షార్ట్ కట్ లో చెప్తే ఎంత ఏడిపించావే. టోటల్ గా చెప్తే నేను ఐసీయూలో చేరుండేవాడినేమో. వస్తాను సార్. ఆగు నాన్న, ఏడిపించి పోతావేంది? నువ్వు రా చెప్తా. ఫిజికల్లీ ఛాలెంజ్ కోటా కింద నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను తెలుసా? నిజమా సార్? సంతకం పెడతంటే నిజమా అంటావేంది? మరి నా జీతం సార్? నెలకు ₹1,00,000, సంవత్సరానికి 12 లక్షలు. ఇదేం సార్ నిజామాబాద్ లో ఉండాల్సి ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ మాట్లాడగలసింది నేను కదా. నన్ను వెర్రి పోతారేక అనుకుంటున్నావా? అనుకుంటున్నా. లేదు సార్. ఉండు మీ అన్నయ్యతో చెప్తా. చెప్పుకోండి సార్. మీ వదినకు చెప్తా. వదినా సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీ కాల్ పట్టుకుంటాను. సరే లే లే లే. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. మళ్ళీ ఏమైంది? వాళ్ళ కింద అమ్మాయి ఉంది సార్. ఇందాక చెక్కేటప్పుడు పెన్సిల్ కింద పడితేను ఎత్తుకుంటుంది బాబు. అంత పెద్ద పెన్సిల్ ఎత్తడానికి ఎంత సేపా సార్? చెక్కి చెక్కి పెన్సిల్ చిక్కిపోయింది బాబు. పెన్సిల్ దొరికింది సార్. పెన్సిల్ దొరికింది, నువ్వు వెళ్ళొచ్చు. అరే ఛీ! ఈ పెన్సిల్ సైజ్ చూస్తే తెలిసిపోతుంది వచ్చే జీతం సైజ్ ఏంటో. యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. ఏంటా ఫోజు? గెట్ లాస్ట్. వస్తారు పెద్ద ఉద్యోగాలు కావాలంట. సర్టిఫికెట్ ఉండవు, ఏముండవు. సార్ పెన్సిల్ ఉండవమ్మ తల్లి, నీ పెన్సిల్ నువ్వు పాడుగాను. హలో ఇప్పుడు ఇద్దరు సరే జగన్ ఏమిటి బాబు? ఎవరు మీరు? ఏమిటి మీ దౌర్జన్యం? ఎందుకు మీరు ఏ ముసలి ఇది చూడు. వీళ్ళు నీకు తెలుసా? తెలుసు. ఇక్కడే ఉండేవాళ్ళు కానీ ఖాళీ చేసి 2 ఏళ్ళు అయింది. ఏంది? 2 ఏళ్ళు అయింది బాబు. ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలీదు. తెలీదా నీకు? నిజం బాబు, ఒట్టు నిజంగా తెలీదా నీకు? తెలీదు బాబు. మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఆపే. ఇక్కడ నువ్వు గంతులేయడం కాదు, అక్కడ మీ వదిన సింధులేస్తా ఉంటది. మొత్తం దిగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు కిందకెళ్ళగానే సీన్ ఏంటో తెలుసా? రండయ్య గారు, బలాదూర్ తిరగడం అయిపోయిందా? ఏం తాత రేటు? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మా నెల్లూరులో ఏమంటారు తెలుసా? దొన్నపోతులు అనరు. నువ్వు ఉండరా బాబు. యాడ్ చూపించే సినిమా ఎలా ఉంటుందని భయపెట్టేస్తున్నావు. ఇప్పుడు వదిన దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలి. దానికి కూడా యాడ్ ఉంది. అమ్మా తెల్లే, నీ దాన్ని పెడతాను తెల్లే, పోతే ముద్దుంటేటమ్మా. డబ్బులు సంపాదించే మార్గం చెప్పరా. అయితే 1 more యాడ్. ఆ 20-40 20-40 20-40 ఆ లేడీస్ బక్సెట్ అండి. ఆ 20-60 20-60 ఇటు అటు లేడీస్. ఈ వైట్ హ్యాండ్ తో బ్లాక్ టికెట్లు అమ్ముకోమంటావరా? సరిగ్గా చూడరా, అమెరికా వెళ్లే హ్యాండ్ ఇది. ఒక సిప్పేసి నన్ను చూడరా, అచ్చం స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో ఉంటాను. ఇప్పుడు నువ్వు నాకు సీరియస్ గా అమెరికా మార్గం చెప్పలేదు అనుకో. అయితే సుబ్బారావు చేసాడు, నువ్వు కూడా చేయి, వెంటనే అమెరికా వెళ్ళిపోతాం. ఆడేం చేశాడరా? దుబాయ్ లో ఉద్యోగం చేసే అమ్మాయిని క్యాచ్ చేసాడు. ఎక్కడా? రై సరే చెప్పు. క్యాచ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో పాటు దుబాయ్ చెక్కేశాడు. అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడాడు బాబు. మా బాబు. మీ బాబా? యప్. అంటే మీ బాబులాగా ఈ బాబు కూడా అమెరికా వెళ్లే అమ్మాయిని ఎవరినన్నా పట్టాయించి అమెరికా చెక్కేయాలంటావా? లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. మనం పిల్లల్ని పోషించలేనప్పుడు మనల్ని పోషించే పిల్లల్ని మనం వెతుక్కోవాలి. కరెక్ట్. వెంటనే మంచి ముహూర్తం చూడు. మనం చేసి ఏదో పనులకు ముహూర్తాలు అవసరం ఏంట్రా? ఏ ప్రొసీడ్. నాకు వీసా వచ్చింది. ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నావే? ఇప్పుడే. కంగ్రాట్స్. మన బ్యాచ్ లో నీకే వీసా వచ్చింది. థ్యాంక్ యూ. అందుకే నువ్వు మాకు నచ్చింది, మేము ఎక్కడికి వచ్చింది. కంపెనీ వాళ్ళు ఎక్కడిచ్చారే పోస్టింగ్? న్యూ జెర్సీలో. ఆహా, జెర్సీ ఆవు లాంటి కామధేను దొరికేసిందిరా. కామధేను అంటే? ఓల్డెన్ డేస్ లో ఏటీఎం. ఎప్పుడు వెళ్తున్నావు? 2 months తర్వాత. ఒరేయ్, ఆ అమ్మాయిని లవ్ లో పడడానికి 2 నెలల టైం ఉందిరా. వెరీ షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ కదరా, షార్ట్ టైం. ఏదో అర్జెంట్ గా అమ్మాయిని ఫాలో చేద్దాం. అయిపోయి తొందరగా పదరా. ఇప్పుడు ఈ ట్రైన్ మిస్ అయితే నీకు అమెరికా ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే.
వెళ్ళి చెప్పే. అలాగే నేనేం చెప్పను? ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా? అసలు నేను ఎందుకు వెళ్ళాలి అడిగే? వెళ్తావా వెళ్ళవా? రే బాంబు పేల్చి ముందు టెస్ట్ ఫైర్ కదరా, వెళ్ళు. నేను వెళ్ళాం. మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్. దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా టెన్షన్ వచ్చేస్తుంది. నాది కావాలంటే తీసుకోండి. టైం ఎంత అయిందండి మీ వాచ్లో? 8:30. ఏమ్మా పిఎమ్మా? ఓ మార్నింగ్ కదా, పిఎం అయి ఉంటుంది. మీరు కత్తిలా ఉన్నారండి. ఏంటి నీ ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ. దానికి ఎందుకు అంత టెన్షన్? యూర్ రైట్, ఐ మైన్, సో ఐమ్ ఓకే. నేను నేను యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్, మీకు సిగరెట్ కాల్చి అలవాటు ఉందా? అగరత్తులు కూడా కాల్చనండి, నాకు స్మోక్ ఎలర్జీ. మందు? ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి, అయినా ఆ బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్ లో పడ్డారా? ఒకసారి బైక్ మీద పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్ లో మిమ్మల్ని చూసాక పడిపోయాను. యూస్లెస్. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఆ పని మీద వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని గోకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇటు చూడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి, కానీ మీకోసం తాజ్ మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇడియట్. ఏమండి, మీరు చాలా మంచివాడండి. మీరు ఇంకా నన్ను పీకెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచివాడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం. ఎలానే రాస్కెల్. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి బానే ఉందిరా, కానీ కాన్సెప్ట్ లో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. వర్కౌట్ అవుతాం. వర్కౌట్ అవ్వాలంటే వర్క్ చేయాలరా. పద ఆ వర్క్ లో ఉన్నా. నో అంకుల్, నేను మీను ఈ జన్మ కలుసుకోలేము. ఆ బంధం తెగిపోయింది. అంకుల్ ప్లీజ్ నన్ను మీను కలపాలని చూడకండి. నాకు అసలు ప్రేమ మీద నమ్మకం పోయింది. చాలు అంకుల్, తనతో గడిపిన రోజులు ఈ జన్మకి చాలు. నేను నీకోసం ఎన్ని త్యాగాలు చేశానే. సిగరెట్ అంటే ప్రాణం, నువ్వు వద్దన్నావు మానేశాను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా మందు కొట్టేవాడిని, అది వద్దన్నావు మానేశాను. ఎందుకే ఎందుకు ఇలా చేసావు? నేను ఇక నీకు నాకు జరగాలి, నాకేదో ఒకటి జరగాలి. బాబు ఒక క్వార్టర్, అలాగే సిగరెట్ ప్యాకెట్ కూడా. ఎక్స్క్యూజ్ మీ. అసలు ఏంటండి ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తాను, నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. పంపదీసి నా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది ప్లీజ్ ఆగండి. ఎందుకండి మీరు మళ్ళీ సిగరెట్ మందు మొదలు పెట్టారు? అదేనండి, మీరు మీను కోసం సిగరెట్ మందు మానేశానన్నారు కదా. మీకు మీను విషయాలు తెలుసు? మీరు మీ అంకుల్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. అవునండి, ఆపేశాను. ఆయన మీరెవరన్నా అడగడానికి? నా కూతురా మా కూతురా? బావా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అంటానికి. ఒక ఫ్రెండ్ అనుకోండి. ఫ్రెండా? ఇలాగేనండి, మీ ఆడవాళ్ళందరూ ఇంతే. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి లవ్ లోకి దించుతారు, లైఫ్ లో ముంచుతారు. అనవసరం మీను పేరు చెప్పిన మూడంతా స్పాయిల్ చేశారు. ఏమండి, నీకు దండం పెడతానే బాబు, ఇది సీఎం రాజశేఖర రెడ్డి గారి నెంబర్ కాదే బాబు, రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టా. ఒకసారి నా మాట వినండి. తాగొద్దండి ప్లీజ్. ఏంటండి, కొంచెం ఉంటే ఎంత ప్రమాదం జరిగేది. ఉంటే ఏంటి పోతే ఏంటిలేండి. ఏంటండి అలా మాట్లాడతారు? అది ప్రేమిస్తే తెలుస్తుందండి, ప్రేమిస్తే తెలుస్తుంది.
చేయి, 2 చేతులు. ట్రైన్లో నాకు ప్రపోజ్ చేసింది నువ్వే కదా? యా You? సిటీలో ఎలాంటి ఫిగర్ అయినా సరే మనం టచ్ చేయాల్సిందే. నిన్ను అన్నిసార్లు టచ్ చేస్తా నాకు చిరాకు. వెళ్ళు. చూపెట్. మరి లేకపోతే వీళ్ళ కోసం ప్రిన్స్ వస్తారేంటి? సారీ రా. నీ సారీ ఎవడ కావాలా? నాకు కొన్ని మ్యాటర్స్ అర్థం కావట్లేదురా. ఇందాక లైబ్రరీలో ఒక అంకుల్ క్యారెక్టర్ సృష్టించావు, ఆయన లేడు. తర్వాత ఎన్నే పర్స్ ఓపెన్ చేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ సృష్టించావు, అది లేదు. ఉందిగా. చా యాట్లీస్ ఫండ్ లో ఉందరా. ఎవరి పాస్పోర్ట్? ఇది మామూలు పాస్పోర్ట్ కాదు రోయ్, నేను మంజుతో అమెరికా ఫ్లైట్ ఇచ్చే పాస్పోర్ట్. ఈ ఫోటో ఎక్కడ క్యాచ్ చేసావరా? మనం చెప్పాను కదరా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎండి గారు నా ఫైల్ ఇంకో ఫైల్ ఇస్తాడని, అందులో దొరికింది. ఆడు రాంగ్ గా ఇసిరేసిన నువ్వు కరెక్ట్ గా క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నావురా. హలో, నేనండి మంజుని. ఏ మంజు అండి? అదేనా మన ఏటీఎం. మధ్యాహ్నం రోడ్డు మీద లారీ. ఓ ఆ మంజువా? అయినా నా నంబర్ మీకు ఎలా దొరికిందండి? రోడ్డు మీద మీ విజిటింగ్ కార్డ్ పడిపోతే ఎవడో ముష్టోడు తీసిచ్చాడు. మీరు మీను మీ లవ్ స్టోరీ, మీరిద్దరూ ఎందుకు విడిపోయారు ఇదంతా తెలుసుకునేదాకా నాకు నిద్ర పట్టట్లేదు. అబ్బా, మళ్ళీ మీను సంగతి కెలికేశారు. ఇంకా నాకు నైట్ అంతా నిద్ర పట్టదు పట్టదు పట్టదు. ఎక్కువైపోయింది. అలా కట్ చేసామంటారా? కట్ చేస్తేనే తర్వాత కనెక్టివిటీ పెరుగుద్దిరా. మరి ఇప్పుడు కనెక్ట్ అయిపోతే అవుతాం. హాయ్ మంజు, ఐఎమ్ ఆల్సో ఫ్రీ. లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. చెప్పండి. ఎవరండి అతను? అయ్యాడు మిడ్ నైట్ బుక్ స్టోర్. ఏమిటి మీను గురించి చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఎలాగో కెలికేశారు కదా, ఎప్పుడు ఎక్కడ ఎలా? హలో. హాయ్, సారీ నేను ఇక్కడ లేను. ఐ వాజ్ విత్ మీను. అవును, మీరు మీను చూడలేదు కదా? మీను మిస్ ఇండియాలా ఉంది. మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? 2004లో నా పై చదువుల కోసమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ వస్తే నేను ఇటలీ వెళ్ళాను. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్ లో కదా ఉంది. బ్రిడ్జి లండన్లో మాత్రమే కట్టరండి, ఇటలీలో కూడా కడతారు. అక్కడ కొత్త బ్రాంచ్ కట్టారండి. ఓకే, బ్రాంచ్ ఎలా అయితే కష్టం అండి, నేను చెప్పను. చెప్పండి చెప్పండి. సారీ. అరే మినిమం జనరల్ నాలెడ్జ్ లేకుండా. ఓకే ఓకే, సారీ సారీ సారీ, ప్లీజ్ చెప్పండి. ఓకే, 2004 ఇటలీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అదిగో ఆ బ్రిడ్జే మా మొదటి కలయికకి ఫస్ట్ విట్నెస్. ఇదిగో తగులుకుంది చూడు ఈ పళ్ళు, విట్నెస్ నెంబర్ 2. ఇక మా ముచ్చటైన 3 విట్నెస్ అడుగు, వాడే. Who lets the dogs out? Who lets the dogs? యా. I'm Hancock, owner of this shop. హెల్ప్ మీ విత్ ద ప్రైస్. హౌ మచ్? Too much. టూ మచ్? Your boyfriend. Too much. సారీ. ఏంటండి అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది? ముందు మిస్అండర్స్టాండింగ్ అయితేనే కదండి తర్వాత అండర్స్టాండింగ్ అయ్యేది. ఎనీవేస్, వచ్చి సారీ చెప్పింది కదా. ఈ స్టోరీ మీద మాదా? మీది. మరి ముందు వెళ్ళిపోతారే? సారీ సారీ సారీ, వెనకొచ్చేసా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీతో. నా వెనక రండి. వచ్చేసా. ఇప్పుడు ఫాలో అవ్వండి. హలో హలో. హే cowboy. I'm not a cowboy. I'm a cowbagger. Okay, did you hear any girl yelling out here? Yeah, I heard. Where? I want something, na? I like your spades. Where? There. అమ్మని అమ్మ, మళ్ళీ వచ్చిందండి. Hey, man! The spade is mine, Anna. హలో. Excuse me. హే. చిల్. నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఆ రోజు ఒక ఇండియన్ లేడీ అదంతా చూసి తప్పంతా నాదే మీదేం తప్పు కాదని చెప్పింది, అందుకే సారీ చెప్దామని. అంటే మీరు నిజంగా కొట్టడానికి రాలేదా అండి? లేదు. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ. యా. సారీ చెప్తాన్నారు. ఓహో సారీ. Sorry. ఆ అమ్మాయి మీకు సారీ చెప్పిందంటే అదే మీ లవ్ కి స్టార్టింగ్ పాయింట్ అయింటుంది కదా? నో, అది జస్ట్ మెల్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ దానికన్నా ముందు ఎయిర్పోర్ట్ లో జరిగింది.
మా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి హాలిడేస్ వచ్చినప్పుడు నేను ఇండియా అవుతాం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి సెలవులు ఇస్తారా? వాళ్ళెవరు మనమే తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఆ అమ్మాయిని మీరు ఎయిర్పోర్ట్ లో మీట్ అయ్యారు కదూ? కరెక్ట్. మీరు మీరేంటి ఇక్కడ? కూల్ కూల్ కూల్. ఏమైంది ఏమైంది? బ్యాగ్ కొట్టేశాడు. వాడే పట్టుకోండి. దట్ బిగ్ జుట్టు guy. That's my girlfriend's bag. Oh, your girlfriends. Take it. Why you are getting so serious? I need some money. My boyfriend's birthday. I have money. Columbus. Hey jungle man, come here. I've seen you somewhere in India. Oh, he's my brother. I'm made in Africa. He's made in Andhra. Hey! నా పాస్పోర్ట్ క్యాష్. అన్నీ ఉన్నాయిగా? Yeah, thank you so much. You are a sweetheart. థ్యాంక్ గాడ్ మీరు నా పాస్పోర్ట్ వెనక్కి తీసుకురాకపోతే నేను లైఫ్ లాంగ్ ఇక్కడ సర్వ్ చేయాల్సి వచ్చేది. మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని చిన్న అబద్ధాడానండి, ఇచ్చేసాడు. గర్ల్ ఫ్రెండ్ చెప్పినందుకు ఫీల్ అయినట్టున్నారు. అది అబద్ధం అని చెప్పినందుకు ఫీల్ అవుతున్నాను. నేను తుడుస్తాను. అయ్యో, నెక్స్ట్ టైం డైరెక్ట్ గా నా వైఫ్ అని చెప్పేస్తానులేండి. వాట్ అమేజింగ్ లవ్ స్టోరీ. అయినా నాకు ఒకటి అర్థం కాలేదు, ఇంత డీప్ గా ప్రేమించుకున్న మీరు ఎందుకు విడిపోయారు? ఏముందండి, అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాను నేను. వద్దు, ఇద్దరం ఇక్కడ ఇండియాలోనే ఉండి ఉద్యోగం చేసుకుందాం తను. ఛా, అయినా మీరే చెప్పండి, ఎవరైనా జాబ్ ఏ కంట్రీలో చేద్దాం అనుకుంటారు? అమెరికాలో. మీకున్న బుద్ధి తనకి లేదండి, ముండి పట్టు పెట్టింది. ఇండియాలోనే ఉద్యోగం చేద్దామంది. నేను పట్టుదలుకోలేదు, దారం తెగిపోయింది. దారం డెఫిసిట్ నుంచి పైకి వచ్చేస్తాం. అది విడిపోయామండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇన్నాళ్ళు నా ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోలేదు. లక్కీగా మీరు దొరికారు. ఎందుకో క్లోజ్గా ఉండాలనిపించింది, చెప్పేశాను. ఇవాళ నాకు చాలా రిలీఫ్గా ఉందండి. మీకు ఇంకెవరూ లేరా? ఉన్నాడులేండి, పేరుకో అన్నయ్య. అతను మెంటలో, అతనికి ఒక గయ్యాల భార్య. చూడటానికి చాలా గంభీరంగా ఉంటాడు కానండి, పుట్టి పిరిగొడ్డు. అదేదో హెన్ పెక్డ్ హస్బెండ్ అంటారే, ఆ టైప్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంత? నీ చేతికి వాచ్ పెట్టుకుని ఇతని టైం అడుగుతావేంటయ్యా? లేదు, చెడిపోయింది కాదు, పగిలిపోయింది. ఎనీ డౌట్? నాకు తెలియాలి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఎవరతను? ఎవడో మానేలా పిచ్చోళ్ళు ఉన్నాడు, ఆ బయటికి మాట్లాడుకుందాం. రా వెళ్దాం. అరే నువ్వు నా బైక్ ఎందుకు ఈయన గర్ల్ ఫ్రెండ్ సైడ్ కొడతాడు బే. సైడ్ కొడతావా? నువ్వు మమ్మల్ని ఎలాగ కాపాడాలన్నా అన్న యాక్చువల్ మీద లవర్స్ అన్న ఈ రౌడీలు. అరే తప్పండి వాడు మమ్మల్ని విడుదల చేస్తున్నారన్న. అన్న నువ్వే మమ్మల్ని ఎలాగ కాపాడాలన్నా అన్న ప్లీజ్ అన్న. ఏందన్నా నా స్టోరీలు ఏం చెప్తే నన్నే బాధ నువ్వు వెళ్ళనాడు. నమస్తే అన్నా. ఈడు మావాడు కుస్తీ పోటీ కోసం తయారు చేస్తున్నా యశరావాణ్ణి. అన్న వద్దనా అన్న వద్దనా అన్న క్రిష్, అయ్యో ఓకే, నీకు అది సీన్ లేదు కానీ రా పారిపోతాం.
మంజు పట్టుకో. ఏం కొట్టాడే? ఏం కొట్టాడే? ఏం కొట్టాడా? ఎమ కొట్టుడు. దిష్యం, 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 దిష్యం. ఏమైంది? ఎక్కేశాడే, మనసంతా ఎక్కేశాడు. ఇంకా ఫిక్స్ అయిపోయా, పొద్దున్నే లేస్తా, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తా. హాయ్, యూనో సంథింగ్, మంజు మనతో లవ్ లో పడిపోయింది. రేపే ఐ లవ్ యూ కూడా చెప్పేయచ్చు. సో నీతో నాకు పని అయిపోయింది. మంజు కమ్ కమ్ కమ్. అని అదా కూర్చో. పోవాయ్ పోరా. మీతో ఒకటి చెప్పాలి. చెప్పండి. యాక్చువల్లీ ఐమ్ ఫీలింగ్ షై. షై? వై షై? టెల్ టెల్ టెల్. ఓకే. 5 4 3 2 1. Actually, I love. చెప్పండి. ఎందుకు వచ్చింది? కాంప్రమైజ్ అవటానికి వచ్చిందేమో. మరి ఎందుకు నీ పక్కన కూర్చుంది? పోనీ ఒకసారి మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడి కాంప్రమైజ్ చేస్తా. ఎక్స్క్యూజ్, మరి మాట్లాడు. మాట్లాడు. ఓకే ఓకే, అయిందేదో అయిపోయింది. మంది నిజమైన ప్రేమే అయితే అయితే చెప్పు, ఏదో ఒకటి చెప్పు. నాకు నైట్ నిద్ర పట్టట్లేదు, డే డ్రీమ్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక మౌంటైన్ ఎడ్జ్ లో. ట్రై టు అండర్స్టాండ్ మీ, ట్రై టు అండర్స్టాండ్. స్టేషన్ వచ్చింది కదా. చూసారా చూసారా, మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతుందా? ముందు నుంచి ఇంతే అండి, పిచ్చిగా ప్రేమించాను కదా, నాకు జరగాల్సింది. నో యు ఆర్ మిస్టేకెన్. మీరు ఇష్టం కాబట్టి మీ పక్కన వచ్చి కూర్చుంది. మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకుని ఈ ఫైల్ మీకు వదిలేసి వెళ్ళింది. ఇదేం లాజిక్? ఇది కరెక్ట్ కాదు. లాజిక్ కరెక్ట్ గానే ఉంది. ఈ ఫైల్ అమ్మాయికి ఇచ్చి మీరు ఇద్దరు ఒకసారి మాట్లాడుకోండి. మంజు, ఏ మంజు, వేస్టే. నువ్వెంత తిన్నా దొరకదు, ఎందుకంటే నువ్వు అసలు తీసుకురాలేదు. మరేమైంది? గుర్తు తెచ్చుకో. ట్రైన్ లో కానీ, రెస్టారెంట్ లో కానీ, ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావేమో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏ లేదే, ఈ జాబ్ రాగానే అమ్మకి ఆపరేషన్ చేద్దాం అనుకున్నాను. సర్లేవే, టెన్షన్ పడకు. వెళ్ళి ఎండీని రిక్వెస్ట్ చేయి, 1 వీక్ లో డూప్లికేట్ సబ్మిట్ చేస్తానని చెప్పు. ఏమిటి ఇవన్నీ ఒరిజినల్ మార్క్ సర్టిఫికేట్స్? ఎవరి అమ్మాయి? అదే అని ట్రైన్ లో లెఫ్ట్ సైడ్ కూర్చుంది. పర్టికులర్ గా లెఫ్ట్ సైడ్ అంటున్నావు? రైట్ సైడ్ ఇంకో అమ్మాయి కూర్చుంది కాబట్టి. అంటే వాళ్ళిద్దరి మధ్య నువ్వెందుకు కూర్చున్నావు? టైం బ్యాడ్ అయ్యి మీ వదినకి తెలిస్తే. యో ఓ ఏంది రూమ్ లో చేరి మీ ఇద్దరు గోలా?
22, 1, 4, 9, 14, 1, 11, 3, 5, 16. 11 1 12 12 21 22 9 18 1 7 7 15 14 21 5 4 4 1 18 22 9 యో ఏంది మీ అంకెల భాష నాకు అర్థం కాలేదనుకున్నారా? నువ్వేమన్నావో వదినికి చెప్పొద్దులే. మరి నువ్వేమన్నావో చెప్తే మీద పడి కొరుసుద్ది రాచసి. మరి నేనేమన్నాను? అది కొంప మీదకి ఏమైనా తెచ్చినారో కాళ్ళు ఎరగొడతాం. సర్టిఫికెట్లు కూడా లేకుండా ఈ దేశంలో బుద్ధుని వాడేవాడు ఉద్యోగం ఇవ్వడమ్మా. నాకు బుద్ధి ఉంది. 1 వీక్ లో డూప్లికేట్స్ తెచ్చిస్తాను. ఎన్నిసార్లు చెప్పాలా? డూప్లికేట్స్ తెచ్చుకునే వరకు తన అప్లికేషన్ పెండింగ్ లో పెట్టచ్చుగా. ఆడపిల్లైతే చాలు, ప్రతివాడు సంఘ సేవకుడే. సార్ 1 ఛాన్స్. వెళ్ళవమ్మా, అసలే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న పేరు నీది. ప్రాబ్లం ఏమైనా ఉంటే నెక్స్ట్ క్యాండిడేట్ కి ఇవ్వాలని మా కంపెనీ రూలు. ఆ పని పాటు చేయకుండా వెళ్ళవమ్మా, వెళ్ళు. హలో మీనాక్షి, మీరేగా? ఏమండి ఫైల్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసుకుంటారా? ట్రైన్లో దొరికింది, మంచోడు కాబట్టి తీసుకొచ్చాను. అన్నీ ఉన్నది చూసుకోండి. థ్యాంక్ గాడ్ అన్నీ ఉన్నాయి. థ్యాంక్